మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం వచ్చాను. ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రెడ్ తీసుకున్నాను అనమాట. 1 మనత్ ఉంది. కాఫీ మెషిన్స్ జనరల్ గా క్యాష్ రిటర్న్ ఎగ్జాక్ట్ కరెన్సీ అక్కడ పెట్టాలన్నమాట. నోట్స్ ఉన్నాయి. 1 మనత్ కూడా నోట్స్ ఉన్నాయి. కాఫీ అయితే తీసుకున్నాను. ముందుకెళ్లి బ్రెడ్ కి పే చేయాలి. ఈమె ఇటువైపు ఎల్లోది పెట్టుకున్నారు కదా, ఆమె మా టూర్ గైడ్. వీళ్ళు బాగున్నారు అసలు. అజర్బైజానీ మాట్లాడతారు, రష్యన్ మాట్లాడతారు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సూపర్ అసలు. మన సూపర్ మార్కెట్స్ ఉన్నట్టే ఉన్నాయి. కాఫీకి అయితే పే చేస్తాను. బ్రెడ్ కి ఇక్కడ కౌంటర్ దగ్గర పే చేయాలన్నమాట. ఇక్కడ మొక్కజొన్న కంకులు, చెస్నట్స్ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో 100 grams 2 మనత్ అంట. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5 కి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ కొంచెం కాఫీ పడకపోతే టిబ్బుగా ఉంటది. లాటే తీసుకున్నాను కానీ ఆల్మోస్ట్ ఇంకా బ్లాక్ కాఫీ లా ఉంది. గుడ్, వెరీ క్యూరియస్ ఉన్నాడు అసలు తాకుని. అజర్బైజాన్ లో పెట్రోల్ రిజర్వ్స్ అన్ని కూడా గవర్నమెంట్ మేనేజ్ చేస్తారు. అండ్ ఆల్సో చాలా తక్కువ ఉంటది అనుకున్నాను కానీ అంత మరీ తక్కువేం లేదన్నమాట. ప్రస్తుతానికి గోక్రూస్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాను. అసలు చాలా క్వైట్ ఉంది. లోకల్ పీపుల్ కి చాలా ఫేమస్ అంట. ఎస్పెషల్లీ వీకెండ్ గానీ లాంగ్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైమ్ లో ఫారెస్ట్ కి సమ్మర్ టైమ్ లో విజిట్ చేసి మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారు. అండ్ ఆల్సో టూ మెనీ యానిమల్స్ అయితే ఈ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లో ఏమి ఉండవు. అజర్బైజాన్ అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో పలక్ అనేసి ఒక డిష్ దొరుకుతుందంట. అది ఇక్కడ లోకల్ గైడ్ అయితే ట్రై చేయండి, డెఫినెట్ గా ట్రై చేయండి అని చెప్పారు. ఈ ప్లేస్ అన్ని కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయన్నమాట డ్రైవ్ చేయడానికి.